హాయ్ ఫ్రెండ్స్, టుడే మీకు సేమియా పులిహోర ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: సేమియాలు 2 కప్స్, పచ్చిమిర్చి పెద్దవి 3, అల్లం ముక్క చిన్నది 1, శనగపప్పు 2 టేబుల్ స్పూన్స్, పల్లీలు 2 టేబుల్ స్పూన్స్, ఆయిల్ 4 టేబుల్ స్పూన్స్, కరివేపాకు కొద్దిగా, నిమ్మరసం ఒక పెద్ద సైజు నిమ్మకాయల్ని 3 తీసుకున్నాం. నిమ్మరసం 1/2 కప్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 2, ఉప్పు రుచికి సరిపడా, పసుపు చిటికెడు, కొద్దిగా వాటర్. సో ప్రిపరేషన్ చూద్దాం. స్టవ్ పైన గిన్నె పెట్టుకుని ఈ విధంగా వాటర్ వేసుకుని బాయిల్ అయిన తర్వాత మనం సేమియాలు వేసుకుని కుక్ చేసుకుందాం. ఈలోపు ప్యాన్ పెట్టుకుని వేరే పక్కన ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత హీట్ అయిన ఆయిల్లో వేరుశనగగుళ్ళు వేసుకుందాం. అవి కొద్దిగా ఫ్రై చేసుకుందాం. చూస్తున్నారు కదా, వాటర్ బాయిల్ అవుతుంది కదా, అందులో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఎందుకంటే సేమియాలు వేసినప్పుడు ఒకదానికొకటి అతుక్కోకుండా ఉండడం కోసం. నెక్స్ట్ శనగపప్పు, పోపు మొత్తం వేసుకుందాం. అల్లం ముక్కలు, కొద్దిగా కరివేపాకు, పసుపు వేసేసుకుందాం. బాయిల్ అవుతుంది కదా, వాటర్లో సేమియాలు కూడా యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం. చూస్తున్నారు కదా, సేమియాలు బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు దీన్ని మనం వడపోసుకుందాం. ఈ విధంగా వడపోసుకున్న తర్వాత వెంటనే మనం వాటర్ యాడ్ చేసేసామంటే వాటికి ఒకదానికొకటి అతుక్కోకుండా పొడి పొడిగా ఉంటుందన్నమాట మన సేమియాలు. సో సేమియాలు రెడీ అయిపోయినాయి కదా, మన పోపు రెడీ అయింది కదా, సేమియాలు అందులో వేసేసాం. చూస్తున్నారు కదా, ఒకదానికొకటి అతుక్కోకుండా అలా పొడి పొడిగా వస్తున్నాయా. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాం. ఇందులో మనం ఇప్పుడు నిమ్మరసం వేసేసుకుందాం. నిమ్మరసం వేసాక బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. అంతే, మన సేమియా పులిహోర రెడీ. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. దీన్ని ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. సేమియా పులిహోర రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్.